హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం. పూర్తి వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, నైట్ వాచ్మెన్ల జీత భత్యాలకు పాఠశాలల్లో పరిశుభ్రత కోసము 87,93,43,000 రూపాయలను అయితే నిధులను విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శ్రీధర్ సోమవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు. గత 4 నెలలుగా పెండింగ్లో ఉన్న ఆయా నైట్ వాచ్మెన్ల జీతభత్యాలను చెల్లించడంతో పాటుగా పాఠశాలల పరిశుభ్రత కోసం టీఎంఎఫ్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ను విడుదల చేశారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 1 నుంచి కేంద్ర విద్యాశాఖ ఆదేశాలతో పాఠశాలలో స్వచ్ఛంద పక్వాడా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పారిశుద్ధ్య పరిశ్రమపై అయితే వివిధ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. 15 రోజుల పాటు అయితే స్వచ్ఛంద పక్వాడా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ నిమిత్తం అధికారులు అయితే నిధులను మంజూరు చేయడంతో ఉపాధ్యాయులంతా కూడా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.